Hello people, this is Rupa. Welcome back to my channel. I hope you all are doing good. ఈ రోజు వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్లో ఒక వీడియో పార్ట్ అనమాట. సో పాస్ట్ 2.5 months నుంచి ఎవ్రీ ఫ్రైడే నేను ట్రావెల్ చేస్తున్నాను ఫ్రమ్ బెంగళూరు టు మదనపల్లి. సో నా నేటివ్ ప్లేస్కి ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో అందులో భాగం అనమాట. ఫ్రైడే నైట్ నుండి అప్ టు సాటర్డే ఈవినింగ్ వరకు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. సో ఫ్రైడే ఈవినింగ్ ఆఫ్టర్ వర్క్ నాకు 6 o'clock అయిన తర్వాత నేను స్టార్ట్ అయిపోయాను ఫ్రమ్ దొమ్లూరు నుంచి కేర్పురంకి రీచ్ అవుతాను ఎవ్రీ ఫ్రైడే. బట్ ఆ రోజు ఏంటంటే నాకు డే మిస్ అయిపోయింది అనమాట క్యాబ్. తర్వాత నేను స్టార్ట్ అయ్యాను లేట్గా హొస్కోటే బస్సు ఎక్కాను అనమాట. సో నాకైతే ఫ్రీ బస్సు. నేను రీచ్ అయిపోయాను. స్టార్టింగ్లో మీరు చూసారు కదా నాకు ఒక టిఫిన్ బాక్స్ అలాంటిది. నేను నార్మల్గా కేర్పురంలో దిగి సిస్టర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఫుడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను స్టార్ట్ అయ్యేదాన్ని. సో ఈరోజు ట్రాఫిక్లో స్టక్ అవ్వడం వల్ల లేట్ అయిపోయింది. సో నా సిస్టర్ నాకు అందువే ఫుడ్ తీసుకొచ్చింది అనమాట. అంటే ఆఫ్టర్నూన్ తింటాను మళ్ళీ నైట్ అయిపోతుంది అనేసి ఫుడ్ తీసుకొచ్చింది. ఎంత క్యూట్ అంటే అంత క్యూట్ అనమాట. నాకు చాలా నచ్చేసింది. అండ్ ఆ బాక్స్ పైన స్మైల్ ఫేస్ ఉంది. నేను చాలా కోపంలో ఉన్నా, నాకు క్యాబ్ దొరకలేదు, మిస్ అయిపోయింది, క్యాబ్ వెళ్ళిపోయాడు, ఇంకో క్యాబ్ బుక్ అవ్వలేదు అనేసి. సో ఆ బాక్స్ మీద ఉన్న స్మైల్ చూసిన వెంటనే నా ఫేస్లో ఫుల్ స్మైల్ వచ్చేసింది అనమాట. చాలా చిన్న థింగ్స్, చాలా చిన్న విషయాలు కొన్ని మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటివి. సో అందులో నాకు ఇదొకటి అనిపించింది. సో సిస్టర్స్ థింగ్స్ అనమాట ఇవి. సో మా బాండింగ్ నాకు తన మీద ప్రేమ ఎంత ఉందో నాకు చూపించింది. ఇలా నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. సో ఫుడ్ తినలేకపోయాను. ఇంటికి వెళ్ళే వరకు ఫుడ్ తిన్నాను. అందులో పంపించిన చుట్లు ఉన్నాయి. అంటే చుట్లు మీరు చగోడీలు అంటారు, మురుకులు అంటారు. సో చుట్టలు చేసి పంపించింది అనమాట. సో అవి స్నాక్స్గా తింటూ వెళ్ళాను. సో నెక్స్ట్ డే ఏంటంటే నైట్ సాటర్డే మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగే నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా ప్లాంట్స్ చనిపోతున్నాయండి. 3 months 4 months అయిపోయింది వాటిని తీసుకొచ్చి. మనీ ప్లాంట్ మా ఇంట్లో చాలా పెద్దదిగా ఉండేది. హాల్ మొత్తం ఆక్యుపై చేసి ఉండేది. ఎందుకో చనిపోయింది. సో చనిపోయిన తర్వాత చాలా రోజులు అయిపోయింది. సో చాలా రోజులు అంటే ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ ఇవే సరిపోతున్నాయి. సో నేను నా ఇంటి గురించి జాగ్రత్తలు తీసుకోవడం తక్కువైపోయింది. సో తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంటి గురించి చూడడం అనమాట. సో అందులో నేను ప్లాంట్స్ తీసుకొచ్చాను. నాకు ఇష్టమైన ప్లాంట్స్ తీసుకొచ్చాను అనమాట. అవి మనీ ప్లాంట్ చాలా గ్రీన్గా బాగుండేది, కానీ ఎల్లోగా అయిపోయింది అనమాట. దానికి కావాల్సిన ఫుడ్ దొరకట్లేదు. అందుకే అనిపించింది చేంజ్ చేద్దామనేసి. సో నెక్స్ట్ ఏంటంటే సో ఫస్ట్ అయితే తీసుకొచ్చేసాను. నెక్స్ట్ మేడపైకి వెళ్ళాలంటే వాళ్ళు మొత్తం గలీజ్ చేస్తారనేసి నేను కింద వర్క్ చేసుకుంటున్నాను. సో నార్మల్గా మార్నింగ్ రొటీన్స్ ఉంటాయి కదా, మార్నింగ్ రొటీన్స్ చేస్తున్నాను అనమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ చేసేసాను. అందులో ఆ తర్వాత నెక్స్ట్ క్లీనింగ్ చేస్తున్నాను. క్లీనింగ్ చేసిన తర్వాత వెంటనే స్నానానికి నీళ్ళు కాంచుకుంటున్నాను. స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు. సో ఫ్రెష్ అయ్యాను. నేను ఫ్రెష్ అయినా కాకపోయినా అలానే అనిపిస్తున్నాను. ఈ హెయిర్ తీసిన వెంటనే ఇంత చేంజెస్ ఉంది కదా, ఫేస్ చాలా చేంజెస్ ఉంది. అండ్ ఈ మధ్య చాలా డల్ అయిపోయాను. నాకే అనిపించింది అనమాట పర్సనల్గా నేను చాలా డల్ అయ్యాను. సో నేను మంచిగా తయారాలనుకుంటున్నాను. అంటే ముందు రూపలాగా ఉండాలి, ఇప్పుడు ఇలా లేజీ రూపలా ఉండకూడదు అనేసి ఫిక్స్ అయ్యాను. సో స్టార్ట్ చేశాను అనమాట. నేనే మోటివేట్ చేసుకొని ఇది కాదు ఇలా కాదు. లాస్ట్ ఒక 1 year నుండి నేను చాలా డల్ అయిపోయాను. సో మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అనమాట. ముందులా ఉండడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం నా కోసం నేను టైం ఇస్తున్నాను, ఫ్యామిలీకి టైం ఇస్తున్నాను, వర్క్ టైం ఇస్తున్నాను, అన్నీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా దేనికి ఎంత టైం కావాలో అంత మాత్రమే ఇస్తున్నాను. సో అగైన్ నేను మళ్ళీ బ్యాక్ అయ్యి నా రొటీన్ లైఫ్లోకి నేను రావాలనుకుంటున్నాను. మళ్ళీ అలా డిప్రెషన్ కాకుండా, లేజీగా కాకుండా నా రొటీన్ లైఫ్లోకి నేను రావాలనుకుంటున్నాను. అంటే మంచి బూస్టప్తో ఈవెన్ రెగ్యులర్ వర్కౌట్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ చేయలేకపోతున్నాను. చూద్దాం, పాజిటివ్ వైబ్ ఏదో ఉంది, చేద్దాం అనుకుంటున్నా. సో లెట్స్ గెట్. సో చూద్దాం ఎంత మాత్రం చేంజ్ చేస్తాను. కమింగ్ అప్ వీడియోస్లో నేను 100 days ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే నా లైఫ్లో వర్క్ ఎంత ఉంటుంది అండ్ ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేస్తాను మొత్తము షార్ట్ వీడియోస్లో 100 videos పోస్ట్ చేయాలనుకుంటాను. అది ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను నేను మీతో షేర్ చేసుకుంటాను కదా, అప్పుడు చూసేద్దాం. అండ్ ప్లాంటింగ్ అయితే చేసేసాను, అదొక్కటే ఉంది. రిమైనింగ్ మొత్తం కింద ఉన్నాయి, చేస్తాను. 1 by 1 చేంజ్ చేసుకుంటూ వస్తాను. సో ఇప్పుడైతే బాబుకి దోశ వేసేసాను. తనంతా తను తింటాను అన్నాడు. కానీ ఇది చెప్తున్నాను, సాటర్డే అండ్ సండే వస్తే తను ఫుడ్ కంప్లీట్గా మానేస్తాడండి. వీక్ 5 days నేను ఉండను. అప్పుడు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా తింటాడు. రైస్ ఇస్తే రైస్, టిఫిన్ ఇస్తే టిఫిన్, ఏది ఇచ్చినా తింటాడు, పాలు ఇచ్చినా తాగుతాడు. నేను ఉంటే మాత్రం చాలా మారం చేస్తాడు, అస్సలకే పాలు తాగడు.
ఇక్కడ మీరు కొంచెం తను వినండి. కోతలు వస్తాయన్నమాట, మా మంకీస్ వస్తాయి మా సరౌండింగ్స్. అవి ఎలా వద్దు మమ్మీ పైన ఉండొద్దు కిందకి వచ్చేసాను. పైన మన ఇల్లు కాదంట, ఫస్ట్ ఫ్లోర్ మా ఇల్లు కాదంట, గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం వాళ్ళు అలవాటు అయింది, పైన ఎప్పుడు ఉండలేదు. సో కిందకి వెళ్ళిపోదాం అనేసి సో అలా చెప్తున్నారు. మంకీస్ ఏమంటాయంటే సౌండ్ చేస్తున్నారు అనమాట, అలా సౌండ్ చేస్తాయంట. సో తర్వాత అయితే నెక్స్ట్ మేము కిందకి వెళ్ళిపోయిన తర్వాత వర్క్ కంప్లీట్గా స్టార్ట్ అయిపోయింది. కానీ నాకు కింద నెట్వర్క్ రావట్లేదు, వర్క్ చేయడానికి ఇబ్బందిగా ఉందన్నమాట. సో పైన ఉంటున్నాను. కానీ తను చెప్పినప్పుడు ఇంకా తప్పకుండా విధి లేక వెళ్ళాలి. ఆ నిమిషం ఏమైనా వదిలామనుకోండి ఇంకా పీకి పందరేస్తాడు, అంతగా ఏడుస్తాడు. ఎలా అప్పుడు మాత్రమే సాటర్డే సండే మాత్రమే కొంచెం అల్లరి చేస్తాడు. మిగతా వీక్ మొత్తం చాలా సైలెంట్గా కామ్గానే ఉంటాడు. నేను ఉండను, వెళ్ళను, నేను చూడట్లేదండి. పాస్ట్ 3 months అయిపోయింది బాబుని వదిలేసి. నా లైఫ్ అప్డేట్స్ గురించి కొంచెం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి ఒక వీడియోని షేర్ చేస్తాను. నేను మ్యాక్సిమం మీకు చెప్పినట్లే వీక్లీ డైలీ ఒకటి కాకపోయినా డైలీ ఒక షార్ట్ అండ్ వీక్లీ 3-4 వీడియోస్ షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలి. మనం నియర్ టు 3K ఉన్నామండి. ముందంతా చాలా తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు, ఈ మధ్య సబ్స్క్రైబర్స్ రావడం లేదు. సో చూడండి, నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నియర్ మనం 3Kలో ఉన్నాం. 3K సెలబ్రేషన్ వద్దా, సెలబ్రేషన్ చేసుకుందాం మనము. సో మనకి 2073 మెంబర్స్ ఉన్నారనమాట. మనకి ఇంకా చాలా తక్కువలో చాలా తొందరగానే 3K సబ్స్క్రైబర్స్ వచ్చారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే తనతో నేను ఆడుకుంటున్నాను అనమాట. కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటర్డే అండ్ సండే వాడికే వేయాలనుకుంటాను. కానీ సాటర్డే అస్సలు అవ్వదు, కొంచెం కూడా అవ్వదు. ఏదో ఈరోజు వ్లాగ్ తీస్తున్నానని వాడితో కొంచెం ఉన్నాను కానీ అస్సలు అవ్వదండి. వర్క్ నుంచి నేను పక్కనకి అస్సలు వెళ్ళను, వాడు ఎక్కువ డిస్టర్బ్ చేస్తాడనేసి. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే వర్క్ అనమాట. నేను నా కెరీర్ చాలా స్లోగా ఉంది కాబట్టి కెరీర్ స్టార్ట్ చేశాను. సో కొంచెం తొందరగా నేను పుష్ చేసుకోవాలి కెరియర్ని. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళకి అందరికి సెటిల్ అయ్యారు, నేను మాత్రం ఇప్పుడు స్టార్ట్ చేశాను కెరియర్ని. సో దాని ద్వారా నేను సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం ఫోకస్ కొంచెం వర్క్ పైన ఎక్కువే పెడుతున్నాను. నార్మల్ పెట్టాల్సిన దానికన్నా ఎఫర్ట్స్ ఎక్కువే పెడుతున్నాను. అది నాకు వర్త్ అనిపిస్తుంది రైట్ నౌ. సో చూడాలి, కెరీర్ కొంచెం సెట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా తొందరగానే. అండ్ నేను చాలా డల్ అయిపోయినాను కదా, నాకు నేనే అనిపిస్తున్నాను డల్ అయిపోయినాను అనేసి. సో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయింది, దానివల్ల నేను డల్గా అనిపిస్తున్నాను. కొంచెం ఫ్యామిలీ లేక సపోర్టు, కొంచెం ఫ్యామిలీతో ఉండం కదా, ఎలా అయినా మనకు గుర్తొచ్చేస్తుంది ఆ ఫ్యామిలీ వల్లనే నాకు ఎక్కువ అనిపిస్తుంది. దానివల్ల ఒకసారి లేకపోయినా ఒకసారి బాధపడుతూ ఉంటాం, అందులోనే ఉండిపోతున్నాను. అందులో నుంచి బయట రావాలి, తొందరగా నేను ఫ్యామిలీ ఒక చోట తెచ్చుకోవాలనుకుంటే నేను సెట్ అవ్వాలి ఫస్ట్. నేను సెట్ అయితే కానీ ఫ్యామిలీ ఒక చోటకి రాలేదు. సో దానికోసం ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే వాడు ఆడుకుంటున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు వాకర్ అండి, ఆల్మోస్ట్ 8 monthsలో ఏమో తీసుకొచ్చాను ఈ వాకరు, బట్ బాగుంది. నిన్న మదనపల్లికి వెళ్ళామన్నమాట. సండే సైకిల్ చూసాము. సో వాడిని తీసుకురావాలనుకుంటున్నాను. యాక్చువల్లీ కార్ ప్లాన్ చేశాను. కార్ నాకు ఇంకా వాడు తెచ్చిస్తే ఇంట్లో ఉన్న సామాన్లు ఈ మధ్యనే కొత్తగా తీసుకున్నాము, కొంచెం ఇంట్లో ఫర్నిచర్ చేయించుకున్నాం అనమాట. సో అవన్నీ నాశనం పట్టిస్తాడు అనేసి, నాశనం చేసేస్తాడు అనేసి నేను ఇంకా వాడితో ఉండడు. పైనేమో ఆడుకోడు, కిందేమో ఇంకా ఫర్నిచర్ గబ్బు చేస్తాడు అనేసి ఆగిపోయాను అనమాట. నెక్స్ట్ అయితే ఇది లంచ్ టైం వచ్చేసి మా అత్తయ్య కుక్ చేసింది రైస్, బీరకాయ కర్రీ అండ్ చట్నీ. పచ్చడి ఉంటే నాకు చాలా, చట్నీ పల్లి చట్నీ చేసింది మార్నింగ్ దోశలకి, అదే చట్నీ అనమాట. నాకు చాలా ఇష్టం రైస్ అండ్ ఏదైనా చట్నీ నాకు చాలా ఇష్టం, నచ్చుతుంది. సో బీరకాయ చేశారనమాట. నేను మా హస్బెండ్ అండ్ బాబు అయితే ఫుడ్ కంప్లీట్ చేసాం. చాలా తక్కువ తిన్నాడు. ఏంటో ఇప్పుడు జీవితాలు డైలీ పిల్లలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదైనా ఒక కన్సిస్టెన్సీలో వాళ్ళకి ప్యూర్ లవ్ అనేది కావాలి. కానీ కన్సిస్టెన్సీ లేకుండా పోయింది నా లైఫ్లో. బాబు కోసం చాలా ఇయర్స్ వెయిట్ చేశాను, కానీ ఇప్పుడు అయ్యాక నేను వాడికి దూరంగా ఉంటున్నా. చాలా బాధేస్తుంది, కానీ తప్పదు కాబట్టి సిచ్యుయేషన్స్ని డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి, సిచ్యుయేషన్స్ అలా అయిపోయాయి కాబట్టి మనం వదిలి ఉంటున్నాను అనమాట. లేదంటే 100% వాడితోనే ఉండాలని కోరుకుంటాను. చాలా బాధేసేస్తుంది, చెప్పుకోలేము దాన్ని కూడా, చెప్పలేనంత బాధేస్తుంది. అది వదిలేద్దాంలేండి. నెక్స్ట్ ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట. 6 o'clock 6:30, ఇప్పుడైతే 6:30. మళ్ళీ కొంచెం మొహం ఫేస్ వాష్ అలా చేసుకొని ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ పూజ చేస్తున్నాను. మార్నింగ్ పూజ చేయాలి అనేసి అన్నీ రెడీగా చేశానండి, కానీ 8:30 8:45 అనుకుంటా నాకు కాల్స్ వచ్చాయి. సో అప్పటి నుంచి నేను మళ్ళీ స్టాప్ చేసేసి ఇంట్లో పని స్టాప్ చేసి పైకి వెళ్ళిపోయాను. నెట్వర్క్ కింద ఉండదు కాబట్టి పైకి వెళ్తానండి. సో అప్పుడైతే పూజ చేస్తున్నాను. ఎవ్రీ సాటర్డే ఇప్పుడు నేను 2 days పూజ చేస్తాను 100%.
ఎందుకో ఈ మధ్య డివోషనల్ టైం ఎక్కువైపోయింది, అలా అవ్వాలనే కోరుకుంటున్నాను. ముందు నేను ఎంత మంచిగా పూజ చేసేదాన్ని. ఇప్పుడు ఒక పోస్ట్ చేశాను, కార్తీక మాసం రోజు నిమ్మకాయలతో దీపం పెడతామని. నాకు బనశంకరి అనే ప్లేస్ ఉంటుంది బెంగళూరులో, నేను రెగ్యులర్గా అదే వేలో వెళ్ళేదాన్ని అనమాట. జేపీ నగర్, నేను నా కాలేజు ఆక్స్ఫర్డ్ పాలిటెక్నిక్ అండి, అక్కడ నుంచి నియర్ బై అనమాట. మార్నింగ్ అన్నీ తెచ్చేసుకున్నాను నాతోని, నేను అన్నీ పర్చేస్ చేసుకున్నాను ఓన్లీ పూజ కోసము. ప్లేట్స్, కుంకుమ గిన్నెలు, అంటే ఓన్లీ ఆ పూజకి తీసుకెళ్ళేదానికి మాత్రము. అన్నీ అలా అంత డీప్గా పూజ చేశాను అనమాట. 1 year, ఆల్మోస్ట్ 3 years కదా నా కాలేజ్. 3 yearsలో అంటే మళ్ళీ కూడా నేను ఖాళీగా 1 year ఉన్నాను. ఆ టైంలో కూడా 4 years నేను రెగ్యులర్గా పూజ చేసేదాన్ని. సో నాకు అల్లే భలే గుర్తొస్తుంది నా బనశంకరి. సో నాకు కుదిరితే మాత్రం నేను తప్పకుండా బనశంకరికి వెళ్ళి పూజ చేస్తాను, నిమ్మకాయలు దీపం పెడతాను అనమాట. నేను రెగ్యులర్గా పెట్టేదాన్ని. సో ఇప్పుడైతే ఇదైతే ఆల్మోస్ట్ నెక్స్ట్ డే సండే మార్నింగ్ పాలు తాగట్లేదండి. చెప్పాను కదా, నేను బాబుతో ఉంటే వాడు ఫుడ్ తినడు, పాలు తాగడు, సరిగ్గా నిద్రపోడు. మేము ఉంటే మాత్రం ఎక్కువ అలర్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చిన్నపిల్లలు ఉంటే ఇలా వెళ్తున్నాను అనమాట. ఇంత చిన్నపిల్లల్ని తీసుకొచ్చి బెంగళూరులో ఈ 1 BHKలు 2 BHKలు వేయడం నాకు ఇష్టం లేదు. మనకు అక్కడ ఒక రూమ్ ఉన్నంత ఇక్కడ ఒక పెద్ద ఇల్లే అనమాట. సో నాకు అది ఇష్టం నచ్చక నేను బాబుని తీసుకురాలేదు, ఫ్యామిలీని షిఫ్ట్ చేయట్లేదు ఇంకా బెంగళూరుకి. సో అన్ని అప్కమింగ్ వీడియోస్లో నేను నా లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని ఓన్లీ వ్లాగ్స్ కాకుండా నేను ఇంకా ప్లాన్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీకెండ్స్ నేను షూట్ చేస్తే ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తున్నాను 1 by 1. అండ్ నాకు తెలిసి 100 and 200 వ్యూస్ కూడా నాకు బెటర్ వ్యూసే. ఎందుకంటే నేను కంప్లీట్గా స్టాప్ చేసేసాను ఛానల్ని. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడల్లా ఒక వీడియో పెట్టేదాన్ని. అలా కాకుండా కన్సిస్టెన్సీ ఒక ఫ్లో అనేది దేనికైనా ఉంటే అది మంచిగా ఉంటుంది. సో నేను అలా కాకుండా ఎప్పుడు స్ట్రక్ అవుతున్నాను అనమాట. సో అలా కాకుండా ఇకపై నుంచి నేను మంచిగా ఛానల్ రన్ చేయాలనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ 100% ఉండాలి. చెప్పాను కదా 3 to 3Kలో ఉన్నామని. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ అండ్ నా రిలేటివ్స్ ప్రతి ఒక్కరు నా వీడియోస్ చూస్తారండి. చూసిన వాళ్ళు కూడా చూస్తారు కదా, లైక్ చేయండి. సో మీకు నాకేమో లైక్ చేసేస్తాను, నాకు డబ్బులు వచ్చేస్తారని మీరు అన్లైక్ చేస్తారా ఎట్లా నాకు తెలీదు. కొంతమంది డిస్లైక్ కూడా కొడతారు, బట్ పర్వాలేదు, మీకు నచ్చకపోతే నాకేమి ఇబ్బంది లేదండి, చూసేవాళ్ళు చూస్తారు. సో ఎప్పటిదాకా సక్సెస్ అవుతుందో అప్పటిదాకా నేను చేస్తూనే ఉంటాను. అండ్ ఇలా ఇప్పుడైతే రెగ్యులర్గా వ్లాగ్స్ అయి పెడుతున్నాను కదా, అలా కాకుండా బ్రేక్ ఇద్దాం. అంటే వీక్లో ఇన్ని వ్లాగ్స్ అండ్ ఇన్ని ఏమైనా రెసిపీస్ కానీ రెమెడీస్ కానీ ఎలాంటివి మీకు ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. ఇక మీద నుంచి ఒక్కటి కూడా మిస్ అవును. అండ్ రికమెండెడ్ వీడియోస్ కూడా ముందు అడిగేవాళ్ళు అనమాట, ఇప్పుడు నేను అస్సలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు కూడా స్టాప్ చేసేసారు. సో నాకు కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి తప్పకుండా మీ కమెంట్స్ నేను తీసుకొని వాటిని గురించి నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడైతే పిల్లలకు పిల్లలే కావాలి అన్నట్లు ఇక్కడ నా ఊళ్ళో ఉంటారు చిన్న పిల్లలు, వాళ్ళతో అడిగితే వాళ్ళు తాపిస్తే ఈజీగా తాగేశాడు. నేనైతే మాత్రం అల్లరి చేస్తూ ఉండేవాడు అనమాట. సో బాబు నేను హెయిర్ తీపించుకున్న తర్వాత చాలా డిఫరెన్స్ ఉంది మా ఫేసెస్లో. సో ఇగ్నోర్ చేయండి, అప్ టు 1 month ఇలానే ఉంటుంది. తర్వాత హెయిర్ డార్క్ అయిపోతే కొంచెం ఫేస్ చేంజ్ అయిపోతుంది. సో అఫ్ కోర్స్ మేము చేయాలి. అండ్ ఈ హెయిర్కి కూడా 100 మాటలు మాట్లాడతారండి. హెయిర్ తీపించాను కదా, 3 తీపించారు ఏంటి, 4 తీపించాలి, 5 మంది తీపించాలి అలా అనేసి మేము 3 ఉన్నాం, 3 తీపించాము. దానికి నేను ఇంకేం మాట్లాడలేదు, నాకు అనిపించలేదు 2 చేయాలా 3 చేయాలని. మేము ఫ్యామిలీ మేము తీయించుకున్నాం, అందులో కౌంట్ అవసరం లేదు అనుకున్నాను. సో నాకు ఇది ఒకరు చెప్పారనమాట, ఎందుకు 3 గుండ్లే చేశారు, 4 చేయాలి 6 చేయాలి అట్లా అనేది చెప్పారనమాట. సో నేను అవన్నీ ఏం పట్టించుకోను, నాకు హార్ట్ఫుల్గా అనిపించిందా దేవుడికి సమర్పించాలి అనేసి నేను చేశాను అంతే. నాకు వేరే ఏం క్వశ్చన్స్ లేవు. ఇప్పుడైతే ఈ జనరేషన్లో చాలా మంది వరకు తీయరు, మరి నువ్వు తీసావు. అది నాకు బాబు మీద ఉన్న ఇష్టం అండి. నేను బాబు పొట్టలో ఉన్నప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను దేవుడికి మొక్కేసుకున్నాను అనమాట, అంతా మంచి జరిగి నాకు డెలివరీ అయితే నేను ఇచ్చేస్తాను అనేసి. సో దానికోసం ఇచ్చానమాట. ఇప్పుడు ఏదో దేవర్లు అయ్యాయి అని ఇవ్వలేదండి, నాకు మొక్కుబడి అనమాట. నాకు బాబునే అని కాదు, ఎవరున్నా పాప కానీ బాబు కానీ ఎవరు పుట్టినా మంచి సేఫ్గా నాకు డెలివరీ జరిగి ఇద్దరం బాగుంటే ఇచ్చేస్తాననేసి కోరుకున్నా. సో అలానే నేను సమర్పించేస్తాను అనమాట. సో నెక్స్ట్ అయితే ఇది సండే మార్నింగ్
2 డేసే అయింది. అంత కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి మైండ్‌లో సండేనా, సాటర్‌డేనా అనేసి. యాక్చువల్లీ ఇది సాటర్‌డే మార్నింగేనండి. కరివేపాకు లేదు, పచ్చిమిర్చి లేవు. దానికోసం ఇక్కడికొచ్చి తీసుకెళ్తున్నాననమాట. అండ్ అలాగే నా చెల్లెలు గోరింటాకు అడిగింది. లాస్ట్ టైం మేము హెయిర్‌కి గోరింటాకు అప్లై చేసినాం నాకు అని చెప్పిందనమాట. సో, ఇక్కడ మా పల్లెలో అయితే మనకి హ్యాపీగా దొరికేస్తుంది కదా! చెట్లుంటాయి. మా ఊర్లో 3, 4 చెట్ల వరకు ఉండినాయి. ఎవరు ఏం మాట్లాడరు తీసుకున్నా గూడా. సో, గోరింటాకు పీక్కుంటున్నాను నా చెల్లె కోసము. తీసుకెళ్ళి ఇవ్వడానికి తను బెంగుళూరు నెక్స్ట్ మండే మార్నింగ్ వెళ్ళిపోతానండి. 3:30కి స్టార్ట్ అవుతాను. అది కూడా నేను పోస్ట్ చేస్తాననమాట. నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను ఏకాదశి రోజు ముందు రోజు నేను సండే అత్తిరసాలు చేశాననమాట. మేమెలా చేస్తాము అనేది మీతో చూడండి. అండ్ ఎవరికైనా రెసిపీ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. అది మంచిగా ఇన్ డీటెయిల్‌గా చెప్తాను. సో, ఎవ్వరికి రాని వాళ్ళు కూడా వంట చేయొచ్చు. అత్తిరసాలు రాదు అని కజ్జాయాలు కూడా అంటారు. కజ్జాయాలు రాదు అన్న రెసిపీ ఎవరికైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను డీప్‌గా చెప్పేస్తాను. సో, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో, మీకు నచ్చినట్లయితే తప్పకుండా like, share and subscribe to my channel. బాబు అయితే పడుకున్నాడు. చలో బాయ్.